శుభోదయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. విఘ్నాల అధిగమించడానికి గణనాథునికి నమస్సాంజలి తెలియజేసుకుంటూ మన భగవద్గీత యథాతథ పఠన కార్యక్రమంలో ఎప్పటి వరకు మొదటి అధ్యాయం సంపూర్ణంగా పఠించాం. ఇప్పుడు మనం ప్రస్తుతం చేస్తున్నది రెండో అధ్యాయంలో 1 నుంచి 55 శ్లోకాలు పఠించాం నిన్నటి వీడియో వరకు. ఈరోజు వీడియోలో 56వ శ్లోకం నుంచి 60 శ్లోకాలుగా మనం తాత్పర్యం వాటి శ్లోకంను చదువుకుందాం. మొదటగా ఈ శ్లోకం 56వ శ్లోకం గీతాసారం అనే రెండో అధ్యాయం భగవద్గీత యథాతథంని చూద్దాం. దుఃఖేష్వానుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహాః వీతరాగభయోక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. ఈ శ్లోకం యొక్క సారం ఏంటంటే, త్రివిధ తాపములలోని కలత చెందని మనస్సు కలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగినవాడు, రాగము భయము క్రోధము నుండి విడివడినవాడు స్థిరమైన మనస్సు కలిగిన మునిగా చెప్పబడుచున్నది. ఇది ఈ శ్లోకం యొక్క సారం. We can apply for a modern life of the mankind. Many of us yielding towards extreme levels. They cannot balance their emotional, physiological, psychological, mental, many aspects. They are sensitive to each and every aspect, which leads to so many nonsense gestures in the society, so called in the modern age. If you apply this 56 sloka of the chapter 2 from the Bhagavad Gita, మునిగి అనగా ఒక స్థిరమైన నిర్ణయం రాకుండా మనోకల్పనంతో అనేక రకములుగా మనస్సును కలత పెట్టినవాడు అని ఒక అర్థం. ప్రతి ఒక్క మనిషికి కూడా అనేక ప్రత్యేక దృక్కోణాలు ఉండునని చెప్పవచ్చును. ఒక ముని ఇతర మునులకు భిన్నముగా ఉండిన వాస్తవార్థం అతను మునిగా పిలువబడటకు యోగుడు కాలేడు. నాశౌ ఋషిరస్య మతం నా భిన్నం. మహాభారతంలో వనపర్వం అనే విభాగంలో 313, 117 అనే విభాగం నుంచి ఈ శ్లోకం మనం భగవానుని ద్వారా చెప్పబడినట్లు స్థిర ధీర్ముని సామాన్య మునికి భిన్నుడు అని. అట్టి స్థిర ధీర్ముని అన్ని రకాల మనోకల్పన భావనలు విడిచి ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యంలోని నెలకొని ఉండునని స్తోత్ర రత్నము అని 43 అనుసరించి ప్రశాంత నిశ్చే మనోరథాంతరం అని అన్ని రకాల మనోకల్పన భావనలను అధిగమించి శ్రీకృష్ణుడు లేక వాసుదేవుడే సర్వస్వమని స్థిర నిర్ణయము కలిగి ఉండును. వాసుదేవ సర్వమితి నా మహాత్మ సుదుర్లభ. భగవద్గీతలోని 7వ అధ్యాయం 19వ శ్లోకం ఇక్కడ మనం ఉదహరించుకోవచ్చు. అటువంటి వ్యక్తియే స్థిర బుద్ధి కలిగిన మునిగా చెప్పబడుచున్నది. మనం ఈ శ్లోకాన్ని ఈ మోడర్న్ లైఫ్లో అన్వయించుకోవడానికి దాని ద్వారా
మన జీవనాన్ని సుఖవంతముగా చేసుకొనడానికి ఎంతో దోహదపడుతుందని మనం తాత్పర్యంగా చెప్పుకోవచ్చు. తదుపరి భగవద్గీత రెండో శ్లోకం గీతాసారంలోని 57 శ్లోకం చదువుకుందాం. 57 శ్లోకం ఏంటంటే, యః సర్వత్ర నబీస్నేహస్తత్యాత్యస్య శుభాశుభం నాభిస్నంతంతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్టత. ఈ భౌతిక జగత్తులో తనకు ప్రాప్తించిన మంచి చెడులు ప్రశంసించుట, ద్వేషించుట లేక వాటిచే ప్రభావితుడు కానివాడు పరిపూర్ణ జ్ఞాన సుస్థిరై ఉండును. ఈ పరిభాషకం ఏంటంటే, సమాధాన్ని పరిపూర్ణ ఆధ్యాత్మికంలో మానవుడు నెలకొల్పును. అంటే ఊరికినే ఎగ్జైట్ అయిపోవడం, ప్రతి చిన్నదానికి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ జెస్చర్స్ని ఎక్స్ప్రెస్ చేయడం అన్నది, ఇట్ షోస్ దట్ ది క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ ఆఫ్ ఎ పర్సన్. It should be neutralized. You should not react extremely. If the person success, it could be, yes, you can mild enough to express, but it not towards the extreme level. Or if you face the problem, you should not be depressed, even extremely low. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్లో సైకలాజికల్లీ హ్యూమన్ నీడ్స్ టు ఫాలో. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం భగవద్గీతలో చెప్పారు. ఇది మన మాట, మనం నేర్చుకోవాల్సింది ఇది. ఊరికనే ఏదో మెకానికల్గా ఎవరో చేశారని ఏదో చేశారని మన ఏదో కొంతమంది కవులు చెప్పారు, ఎవరో చేస్తారని ఏదో చూస్తారని, ఎవరికి ఏమి అంటే, ఇది మనం వ్యక్తిగతంగా మన ఆలోచన సరళ మార్చుకోవాలి తప్ప, మనం మన పుర్రెలో, మన మనస్సులో, మన కపటంలో, మన ఆలోచన విధానాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే చాలా దుష్పరిణామాలు వస్తాయని ఈ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం మన జీవితానికి అన్వయించుకోవచ్చు. తదుపరి గీతాసారం అనే రెండో అధ్యాయం భగవద్గీత పరిపూర్ణ పఠన కార్యక్రమంలో 58వ శ్లోకం. యథా సంహారతే చాయం కూర్మో జ్ఞానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్య వస్తవ్య ప్రజ్ఞా ప్రతిష్టత. తాబేలు తన అవయములను చెప్పలోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియార్థములు తన ఇంద్రియాలను వెనకకు మరలించు వ్యక్తి పరిపూర్ణ చైతన్యమును సుస్థిరంగా నెలకొనివాడు అగును. అంతే కదండి, మన ముళ్ళపంది తాబేలుని మనం ఈ